ఎప్పుడైతే స్పీకర్ అయ్యన్న పాత్రుడు జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ విసిరారో దమ్మున్నోడు జీవో అని చెప్పి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆ సవాల్ని స్వీకరించారో అప్పుడే ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి నర్సీపట్నం టూరు రాజకీయ సమీకరణాలు పూర్తిగా మార్చేస్తుంది, ఆంధ్రప్రదేశ్లో ఒక ఊపు వస్తుంది అని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. అందరూ ఏదైతే అనుకున్నారో అంతకు మించినటువంటి అంటే ఆ పర్యటన తర్వాత పూర్తిగా లెక్కలు మారిపోయినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారికి పోలీసులు కూడా ట్విస్ట్ ఇచ్చారనేటువంటి చర్చ, అదేవిధంగా 2024 ఎన్నికలకు సంబంధించినటువంటి మరొక చర్చ అది పెద్దగా జరుగుతూ ఉంది. సో ఏంటి ఆ అంశాలకు సంబంధించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళడానికి ముందు టాపిక్లోకి వెళ్ళడానికి ముందు మీ అందరికీ తెలిసిన రిక్వెస్ట్ ఏంటో, వెలుగు టీవీ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం మెడికల్ కాలేజ్ టూర్ పెట్టుకున్న తర్వాత దాన్ని అడ్డుకోవడానికంటే వాళ్ళకు ముందే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది, దీనికి ఎంతమంది వస్తారు ఏంటి, దీన్ని పరిణామాలు ఏ రకంగా ఉంటాయన్నది ఒక పిక్చర్ ఉంది. పైగా జగన్మోహన్ రెడ్డి లాంటి మాస్ లీడర్ రోడ్ ఎక్కితే ఇంత అంత తేడా ఏముండదు, జనాలు ఎంత వస్తారో వాళ్ళకి పెద్ద కౌంట్ కూడా ఉండదు, అంచనాలకు మించే ఉంటుంది. నువ్వు 10 అనుకుంటే 20 ఉంటుంది, 20 అనుకుంటే 40 ఉంటుంది. అది ఎవరికైనా తెలిసి, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గురించి. సో ఈ పరిస్థితుల్లో ఈ టాపిక్ని డైవర్ట్ చేయడానికి ఏం చేశారు వీళ్ళు, 4 ఫ్లెక్సీలు కట్టేసి నలుగురితో గో బ్యాక్ జగన్ అని చెప్పి దళితులు జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు, చీ కొడుతున్నారని చెప్పి మరి భయపెట్టేటువంటి ప్రయత్నం చేస్తే ఇక్కడ ఎవరన్నా భయపడ్డారా? భయపడలేదు కదా. అదేవిధంగా 18 షరతులు పెట్టి బారికేడ్లు పెట్టి కంచెలు పెట్టి లాటరీతో కొట్టేటువంటి ప్రయత్నం చేస్తే భయపడ్డారు? ఇక్కడ భయపడలేదు కదా. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత కాదు, జగన్మోహన్ రెడ్డి ఆఫ్టర్ ఆల్ ఒక పులివెందుల ఎమ్మెల్యే నువ్వు గీత దాటితే నేను అరెస్ట్ చేస్తాం. మరి ఈ పులివెందుల ఎమ్మెల్యే పర్యటనకి ఎవరు కూడా రావద్దు, ప్రజలు అసలే రావద్దు, మీ సమస్యలు చెప్పుకోవద్దు, ఒకవేళ జగన్ వెంట నడిస్తే తాట తీస్తాం, తోలు తీస్తామని చెప్పి వార్నింగ్లు ఇచ్చారు. వార్నింగ్లు ఇస్తే భయపడ్డారా? భయపడలేదు కదా. మీరు రూల్స్ పెడతారు, బారికేడ్లు పెడతారు, ఏం పెట్టినా కూడా అభిమానం ముందు ఆ బారికేడ్లు ఆ రూల్స్ అన్నీ కూడా పటాపంచలయ్యాయి. భారీ వర్షం, భారీ జనం, అనేక సమస్యలు, 60 కిలోమీటర్లు 6 గంటలు వారి సమస్యలను వింటూ భారీ వర్షంలో తడుస్తూ ఈ అభిమానులు ప్రజల వాళ్ళ ప్రేమ అనురాగాల మధ్య జగన్మోహన్ రెడ్డి తడిసి ముద్దయ్యాడనేటువంటి దానికి అనేక సంకేతాలు, అనేక ఆధారాలు నిన్న మనం చూసాం. సో ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ అయింది. చెప్పాలనుకున్నటువంటి పాయింట్ ఎవరైతే ఛాలెంజ్ వేశారో వాళ్ళకి స్ట్రైట్గా నిన్ను దింపేశారు. సో ఇక్కడ గ్రీన్ మ్యాట్లు లేవు, విఎఫ్ఎక్స్లు లేవు, గ్రాఫిక్స్లు లేవు. ఓర్వలేక మళ్ళీ టీడీపీ అఫీషియల్ నిన్నకు చెప్పాను నేను, చూపించా కూడా, అఫీషియల్ పోస్ట్ పెట్టారు వాళ్ళు, మీరు ఇప్పుడు కూడా ఉంటుంది చూసుకోండి. అట్టర్ ఫ్లాప్ షో ఇది, ప్రజల ఉద్యమం కాదు అని. ఏబిఎన్లో కూడా లైవ్ పెట్టారు, సుమారుగా 35-40 వేల మంది లైక్ చేశారు ఏబిఎన్లో లైవ్ పెడితే. ఫస్ట్ టైం లైవ్ చూసి నేను షాక్ అయినా నేను. ఇంకా విచిత్రం ఏంటంటే పోలీసులు జగన్మోహన్ రెడ్డికి బందోబస్తు కన్నా జగన్మోహన్ రెడ్డి వెంట రాకుండా ఉండేందుకు బందోబస్తు నిర్వహించారు నిన్న. సో ఎంటైర్ ఎపిసోడ్ చూసిన వాళ్ళంతా కూడా ఏంది ఇంతమంది జనం వస్తున్నారు, జగన్ రోడ్డు ఎక్కితే చాలు, జగన్ ఒక పిలుపునిస్తే చాలు, ఇంత భారీ జనం వస్తున్నటువంటి క్రమంలో అసలు ఈరోజు పర్యటన గత పర్యటనలో పోలిస్తే అసలు ఈ జనాన్ని ఊహించలేదు మనము. దానితో పాటు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా ప్రజలు స్వచ్ఛందంగా ప్రజలు వాళ్ళ కష్టాలు చెప్పుకునేందుకు మరి అందరూ కూడా నిన్న జగన్ గారిని కలిసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇంత ప్రజాభిమానం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో ఎలా ఓడిపోయారు అనేటువంటిదే పెద్ద చర్చ. ఖచ్చితంగా వీళ్ళు ఈవీఎంల ద్వారానే గెలిచారు, జగన్మోహన్ రెడ్డిని కావాలని కుట్ర చేసి ఓడించారు, ఇది అనుమానాలు కాదు, ఇది వాస్తవాలనేటువంటి చర్చ మరొకసారి తెరపైకి వచ్చింది. మనం ఎన్నికలు ముగిసిన 1 సంవత్సర కాలం పాటు ఇదే చర్చ నడిచింది, ఈవీఎంల వ్యవహారమే నడిచింది. మరొకసారి నిన్న ఈ అంశం పైన పెద్ద చర్చ నడిచింది. అంటే అనిపిస్తుంది ఇంత జనాభా ఉన్నారు, వీళ్ళ ఓట్లన్నీ ఏమైపోయినాయి, ఎక్కడ పోయినాయి? కోట్లాది మందికి డైరెక్ట్గా లంచాలు లేకుండా మరి జగన్ గారు పథకాలు అందించారు కదా. సో ఈ పథకాలు అందిస్తే ఓట్లు పడవా అంటే మరి ఆ పథకాల కోసమే కదా ఇప్పుడు కూటమి కూడా ఓట్లు పడ్డాయి అంటున్నారు. మేము ఇచ్చినటువంటి పథకాలు సూపర్ 6 నమ్మే ఓట్లు వేశారని వీళ్ళు చెప్తా ఉన్నారు కదా. సో ఇట్లా రకరకాల డిబేట్లు పొలిటికల్ సర్కిల్లో. మరి కొంతమంది ఏమో వీళ్లకు తత్వం బోధపడింది ప్రజలకు, వీళ్ళు చేస్తున్నటువంటి మోసాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకోవాలనే ఉద్దేశంతోనే జగన్ అయితేనే మేలు, జగన్ చెప్తేనే పరిష్కారం అవుతాయి, ఇప్పుడు కాకపోయినా అధికారంలోకి వచ్చిన తర్వాతనైనా మాకు ఉన్నటువంటి సమస్యలు కానీ మాకు మేలు జరిగే విధంగా తన ఆలోచనలు కానీ ఉంటాయని. సో కాబట్టి కలిశారు జగన్మోహన్ రెడ్డిని.
అంటే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడానికి జగన్మోహన్ రెడ్డి గారనే మేల్ అని చెప్పుకోవడానికి 15 నెలల సమయం పట్టింది. ఈ 15 నెలల సమయంలో పూర్తిగా సినిమా అర్థమైపోయింది వాళ్ళకి అనేటువంటిది మరొక రకమైన చర్చ. మరి జగన్ గారి టూర్ సక్సెస్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అసలు ఏం జరుగుతుంది, మనం ఏమనుకున్నాము, మీరు ఏం చేస్తున్నారని చెప్పి పోలీసుల మీద సీరియస్ అయ్యారనేటువంటి వార్తలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ పోలీస్ ఆంక్షలు పెట్టాం, బారికేడ్లు పెట్టాం. జగన్ గారికి స్టీల్ ప్లాంట్ కార్మికులు వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రాలు ఇచ్చుకున్నారు, కలిశారు. అంటే ఇది కేవలం మెడికల్ కాలేజీకి పోయేటువంటి వ్యవహారమే, కానీ మధ్యలో ఎవరు కలవకూడదు. అట్లెట్లా కలిశారు, వినతి పత్రాలు వాళ్ళు ఎట్లా ఇచ్చారు, బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీకి సంబంధించిన వాళ్ళు ఎలా కలిశారు, అడ్వకేట్లు రోడ్డు మీద కలిసి వాళ్ళ సమస్యలు ఎలా చెప్పుకున్నారు, అనేక మంది అనేక రకాల సమస్యలు చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ అట్లెట్లా కలిశారు అంటే ఇక్కడ పోలీసులు ఏమైనా జగన్మోహన్ రెడ్డికి సహకరించారా అని చెప్పి పోలీసుల మీద సీరియస్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనం అనుకున్నది ఏంటి, మీరు చేసింది ఏంటి, ఏం జరిగింది, ఏం జరుగుతుంది ఇక్కడ, ఆ జనం ఏంటి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పోలీసుల మీద సీరియస్ అయ్యారంట. అంటే పోలీసులు ఏమైనా సహకరించారా అని. పోలీసులు సహకరించడాలు ఇంకోటి కాదు, ఎన్ని అడ్డంకులు సృష్టించాలో అన్ని అడ్డంకులు వాళ్ళు సృష్టించేటువంటి ప్రయత్నం గట్టిగానే చేశారు. అయితే ఈ అభిమానాన్ని మీరు బారికేడ్లు పెట్టి ఆపలేరు. అరచేతిని అడ్డం పెట్టి సూర్యుని ఆపగలుగుతామా? నిన్న కూడా అదే రకమైనటువంటి పరిస్థితి. వాళ్ళు బాధలో ఉన్నారు, వాళ్ళ కష్టం చెప్పుకోవాలి. ఎవరు వేరే ఆప్షన్ ఏముంది చెప్పండి? వేరే ఆప్షన్ ఏమైనా ఉందా? ఏమైనా సమస్య వస్తే రాష్ట్రంలో మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? జగన్ గారు తప్ప ఎవరైనా ఉన్నారా? జగన్ గారినే కలవాలి కాబట్టి జగన్ గారిని కలిశారు. మరి రాష్ట్రంలో ఏదైనా సమస్య వస్తే ప్రశ్నించే వాళ్ళు జగన్ గారు ఒక్కరే. మీరు ప్రతిపక్ష హోదా ఉందన్నా లేకపోయినా 11 సీట్లు అని చెప్పినా, ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే అని చెప్పినా కూడా ప్రశ్నించేది ఒక జగన్మోహన్ రెడ్డే. మీరు ఎంటైర్ పోలీస్ బలగాలు అంతమందిని దింపినా కూడా రావాల్సిన వాళ్ళు వస్తారు, మీరు అనుకున్న దానికంటే ఎక్కువ వస్తారు. ఇంకా మీరు ఇదే రకంగా రెచ్చగొట్టుకుంటా ఆపుకుంటా పోతే మీరు ఊహించినటువంటి జనాలు జగన్ గారి పర్యటనకు వచ్చే అవకాశం ఉంటుంది. 2029 రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళు చూపిస్తారు. వాళ్ళ టీడీపీ అఫీషియల్ పోస్టులోనేమో అటర్ ఫ్లాప్ షో అంటారు, మళ్ళీ ఇక్కడేమో పోలీసులు ఏమైనా సహకరించారా, అంతమంది ఎట్లా కలిసారా ఏందని చెప్పి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పోలీసుల మీద సీరియస్ అవుతారనేటువంటి ఒక చర్చ. అంటే వాళ్ళకి తెలుసు జనాలు వస్తారని తెలుసు, జనాలు వచ్చారని తెలుసు, గ్రాండ్ సక్సెస్ అని తెలుసు, మా పరువు పోయిందని తెలుసు, అన్నీ తెలుసు. సక్సెస్ని ఆపలేరు కానీ దాన్ని డైవర్ట్ చేయాలని ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్ గారిని జ్వరం వచ్చిందన్నా కూడా వాళ్ళ షెడ్యూల్ కన్నా ముందు మరి పిఠాపురంలో దించారు. జగన్ సునామీ ముందు ఈయన కొట్టుకుపోయిన పరిస్థితి. నిన్న ఏమైనా ఈయన గురించి చర్చ ఏమైనా జరిగిందా? లేదు. ఆ మాట్లాడిన 2-3 మాటలైనా కూడా తన పరువు పోగొట్టుకునే విధంగా పెద్ద ఎత్తున సోషల్ మీడియా వాళ్ళు పెట్టే ప్రయత్నం చేస్తే వాళ్ళ పరువు వాళ్ళే పోగొట్టుకుంటున్నారు. నేను ఏదైనా ఎవరికైనా అన్యాయం జరిగితే, న్యాయం చేయలేకపోతే రాజకీయాలకు దూరంగా ఉంటా అంటే ఇవన్నీ అవే స్వామి దేవుడు నువ్వు చేసినవి, మరి ఇవన్నీ అన్యాయాలే కదా, మరి ఇప్పుడు రాజకీయాలు వదిలేసిపోతావా అని చెప్పి ఏకి పారేస్తూ ఉన్నారు పబ్లిక్. సో నేను ఏపీలో కూడా లైవ్ వచ్చింది కదా, మళ్ళీ ఈరోజు చూసారు ఎట్లా పెట్టారో అటర్ ఫ్లాప్ షో అని. ఏం చేయాలో తెలియదు వాళ్ళకి, చెప్పాలి, ఏదో ఒకటి చెప్పాలి కదా ఫ్లాప్ అయిందని. నిన్న వాళ్ళ దాంట్లో లైవ్లో పబ్లిక్ ఉన్నారు, అంతా ఉన్నారు, ఈరోజు లేదని వాళ్ళే చెప్తారు. మళ్ళీ ఇంతకన్నా ఇంకా వేరే ఏం కావాలి చెప్పండి? ఇది సక్సెస్ అయిందా లేదనడానికి, జనాల్లో కూడా ఇన్ని రకాల చర్చ జరగడానికి, ఇంతమంది పబ్లిక్ వచ్చారు, జగన్మోహన్ రెడ్డి మొన్న ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయాడు, ఏమైనా కుట్ర జరిగిందా అని చర్చ జరగడానికి, అండ్ అదేవిధంగా పోలీసులు ఏమైనా సహకరించారనడానికి, ఇట్లా రకరకాల చర్చలు దానిపైన జరుగుతూనే ఉన్నాయి. పూర్తిగా లెక్కలన్నీ జగన్మోహన్ రెడ్డి ఒక్క టూర్తో మార్చేస్తాడనలో ఎలాంటి సందేహమే లేదు. రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది, కూటమికి కంటి మీద కొనుక్కుంటుందని చెప్పడానికి ఇది అతిపెద్ద ఎగ్జాంపుల్. ఇట్లా చాలా ఉన్నాయి మాట్లాడుకుంటూ పోతే. మరికొన్ని అప్డేట్స్ మరొక వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఒకసారి ఫైనల్గా జనాలను చూడండి, కొంతమందికి చూడని వాళ్ళు ఉంటే కనుక వాయిస్ మ్యూట్లో పెట్టా, ఇక్కడ బీజేం వేశారు వాళ్ళు. దీన్ని ఏమంటారు? జనాలు గారు వీళ్ళంతా అంత భారీ వర్షంలో కూడా జగన్ గారు వెంటనే నిలబడ్డారు. అక్కడ వర్షం పడుతుందని భయపడి పోలే. ఇంత కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే కూడా అంటే వాళ్ళకి తెలుసులేండి, తెలుసు దాన్ని డైవర్ట్ చేయాలి, ప్రజలను లేదు ఫెయిల్యూర్ అయిందని చెప్పే ప్రయత్నం చేయాలని చెప్పి రకరకాల ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. చేసి ఎన్ని రోజులు. సో ఇది మ్యాటర్. మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు.